లో నుంచి యేసుక్రీస్తుల వారు సెలవిచ్చినటువంటి మాటలను అట్టి గొప్పవాడుగా లేదా నాయకుడుగా ఉండగోరిన వాని యొక్క విధి విధానాలు ఏమిటో ఎలా ఉంటున్నాయో ఒకసారి చూద్దాము. ఈ సమయమునందు చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తుల వారు తన శిష్యులను పిలిచి ఈ మాటలను సెలవీయగోరుచూ ఉంటున్నాడు. ఎందుకనగా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనము గమనించినప్పుడు వారందరూ కూడా నాయకత్వాన్ని చేపట్టుట కొరకు లేదా స్వీకరించుట కొరకు ఆతృత పడుతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తుల వారు ఈ మాటలను వారికి జ్ఞాపకము చేయుచున్నట్లుగా మనం ఉంటూ ఉన్నాం. మంచిది, మీరు ఈ నాయకత్వ బాధ్యతను చేపట్టుట కొరకు ఆతృత పడుతూ ఉంటున్నారు కాబట్టి కొన్ని మాటలు చెప్పనివ్వండి అన్నట్టుగా యేసుక్రీస్తుల వారు ఈ మాటలను చెబుతూ ఉంటున్నాడు. ఒకవేళ మీరు నాయకత్వపు బాధ్యతను తీసుకున్నట్లయితే అధికారం చెలాయించే వారిగా మీరు ఎప్పటికీ కూడా ఉండకండి. దానికి బదులుగా గొప్ప నాయకుడుగా నీవు ఒకవేళ ఉండగోరినట్లయితే నిన్ను నీవు సేవకునిగా తగ్గించుకొని అహంకారము మరియు గర్వము లేకుండా స్వచ్ఛమైనటువంటి హృదయముతో ఇతరులను నడిపించడానికి సేవ చేయడం మాత్రమే మార్గమని నాయకుడు మొట్టమొదట గ్రహించుకునవలసిన వాడై ఉన్నాడు అన్నటువంటి ఉద్దేశముతో కూడిన మాటలను యేసుక్రీస్తుల వారు సెలవిస్తూ ఉన్నారు. అనగా ఈ లేఖనాన్ని బట్టి నేటి దినములలో మరీ ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే క్రైస్తవ్యములో నాయకత్వము అంటే ఏమిటి, లేదా క్రైస్తవ నాయకుడు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలను మరొకసారి మనము జ్ఞాపకము చేసుకుందాం. క్రైస్తవ నాయకత్వానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే మించినటువంటి గొప్ప ఉదాహరణ మరి ఒకటి ఈ సృష్టి యావత్తులోనే లేదు అన్నది సత్యమైనటువంటిది. ఎందుకనగా నాయకుడు అనబడుచున్నటువంటి వాడు ఏ విధముగా ఉండాలో ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి దానిని కనపరిచి అంటూ ఉన్నాడు. మాదిరిని లోకులకు లేదా ఆయన యందు విశ్వాసము ఉంచినటువంటి వారికి చూపి అంటూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో మనం అట్టి సత్యాన్ని చూడగలుగుతాం. ఏమంటాడు అంటే ఆయన ఇలాంటి మాటలను సెలవిస్తూ, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని యేసుక్రీస్తుల వారు స్వయాన సెలవిచ్చి ఉంటున్నాడు. అయితే ఈ వచనంలో క్రైస్తవ నాయకుని యొక్క పరిపూర్ణమైనటువంటి వర్ణన మనకు కనిపిస్తూ ఉంది. అనగా నాయకుడు అనబడినటువంటి వాడు ఏ విధమైనటువంటి పరిపూర్ణతను సంతరించుకోవాలో ఈ వచనములో తనను కనపరుస్తూ పరిపూర్ణమైనటువంటి నాయకుడు అంటే ఈ విధముగా ఉంటాడు అన్నటువంటి లక్షణాలను యేసుక్రీస్తుల వారు మనకు లేదా క్రైస్తవ్యానికి కనపరిచి అంటూ ఉన్నాడు. నచ్చినా నచ్చకపోయినా యేసు మనలను తన గొర్రెలు అని పిలిచినప్పుడు గొర్రెల కాపరి లేకుండా మనము నిస్సహాయులమని యేసుక్రీస్తుల వారు సెలవిస్తూ ఉన్నారు. అనగా నాయకుడు లేని ప్రజలు చెల్లా చెదురైపోతారు. ప్రస్తుతం మన కాన్ఫరెన్స్ పరిస్థితి అలాగే ఉన్నది. దారము లేని గాలిపటము వలె, చుక్కాని లేని నావా వలె, రాడరు లేని విమానము వలె, భయభక్తులు లేని లోకుల జీవితాన్ని పోలి ఉంటూ ఉన్నది మన మెనోనైట్ కాన్ఫరెన్స్ నేటి దినమందు. అందుకే నాయకుడుగా నీవు ఉండగోరినట్టయితే ఆ దినాలలో శిష్యులు ఏ విధముగా నాయకత్వపు బాధ్యతను చేపట్టడం కొరకు ఆతృత పడి ఉంటూ ఉన్నారో వారికి చెప్పినటువంటి మాటలే నేటి దినమందు క్రైస్తవులమైనటువంటి మనకు మరీ ప్రాముఖ్యంగా మన కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా జ్ఞాపకము చేయించు ఉంటూ ఉన్నాడు. ఏమంటాడు? బాధ్యత గల నాయకునిగా ఉండాలి అంటూ ఉన్నాడు. బాధ్యత కలిగినటువంటి నాయకుడు ఏ విధమైనటువంటి బాధ్యత అట్టి నాయకునికి ఉన్నది? ఒకవేళ యేసుక్రీస్తు సెలవిచ్చినటువంటి బాధ్యతలు కలిగిన నాయకులు మనలో ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం. అలాంటి బాధ్యతలు ఏమై ఉంటూ ఉన్నావు? నాయకుడు అను కాపరి తన గొర్రెలకు సంబంధించి అనేకమైనటువంటి బాధ్యతలను కలిగి ఉన్నాడు. అది యేసుక్రీస్తు ద్వారా మనం చూసి ఉంటున్నాం.
అయితే ఆయన మనకు మాదిరిని ఇచ్చి ఉంటున్నాడు. మనలను కూడా నాయకులుగా, సంఘ కాపరులుగా మనకు అట్టి బాధ్యతను అప్పగించి వెళ్ళి ఉంటూ ఉన్నాడు. అనగా పొందినటువంటి బాధ్యతను లేదా కాపరిత్వాన్ని కలిగిన మనము ఎలాంటి బాధ్యతలను కలిగి ఉన్నాము ఒకసారి చూద్దాం. నాయకుడు అనేటువంటి వాడు నడిపించువాడై ఉన్నాడు, తినిపించువాడై ఉన్నాడు, పెంపొందించువాడై ఉన్నాడు, ఓదార్చి ఆదరించువాడై ఉన్నాడు, సరిదిద్దువాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ వాటిని రక్షించువాడై ఉన్నాడు అన్నటువంటిది లేఖనము మనకు సెలవిచ్చుచున్న సత్యము ప్రియులారా. అయితే ప్రభువు మంద యొక్క కాపరి, ఆయన యొక్క నీతిని మాదిరిని అనుసరించమని ఇతరులను ప్రోత్సహించడం ద్వారా సంఘమును నడిపించువాడు నాయకుడు లేదా కాపరి. వాస్తవానికి మన అంతిమ ఉదాహరణ మరియు మనము అనుసరించవలసినటువంటి యేసుక్రీస్తుల వారిని. ఆయనను తప్ప మనం ఈ లోకంలో ఎవరిని కూడా మంచి నాయకుడుగా ఊహించడానికి కూడా అవకాశం లేదు. అన్ని విధములైనటువంటి మంచితనాన్ని, అన్ని విధములైనటువంటి నాయకత్వపు లేదా కాపరి యొక్క బాధ్యతను ఆయన మనకు రూఢిపరిచి ఉంటూ ఉన్నాడు. అందుకే విశ్వాసులలో అనగా క్రీస్తు తదుపరి విశ్వాసులలో ఎవరైనాను అలాంటి నాయకులు ఉన్నారు అంటే వారికి వారుగా చెప్పుకున్నటువంటి మాట కేవలము పౌలు గారు మాత్రమే ఆ మాటను మాట్లాడుతూ ఉన్నాడు లేదా సెలవిస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో పౌలు అంటాడు కదా, దీనిని అర్థము చేసుకున్నందు వలన పౌలు ఇట్టి ఖచ్చితమైనటువంటి మాటను సంఘములకు, విశ్వాసులకు కూడా సెలవిస్తున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, నేను క్రీస్తును మాదిరిగా అనుసరించినట్లు నా మాదిరిని మీరు అనుసరించండి అని జ్ఞాపకం చేస్తాడు. పౌలు తన విశ్వాసములో అడుగుపెట్టినది మొదలుకొని ప్రభువు యొక్క గుణగణాలను, లక్షణాలను అనుసరించి జీవించడానికి ప్రయత్నించి ఉన్నాడు. అందులో సక్సెస్ అయి ఉన్నాడో లేదో విశ్వాసులుగా మనకు తెలియదు, కానీ అతని సాక్ష్యము ద్వారా మనమైతే ఎస్, ఇతని పర్ఫెక్ట్ గా మంచి నాయకునిగా, మంచి కాపరిగా నడిచి ఉన్నాడు. అందుకే ప్రభువుని తను పోలి నడిస్తే మీరు నన్ను పోలి నడవండి అని పౌలు ఖచ్చితంగా సెలవిచ్చి ఉంటున్నాడు. ఆ విధముగా చెప్పగలిగి ఉంటూ ఉన్నాడు. అయితే క్రైస్తవ నాయకుడు అంటే క్రీస్తును అనుసరించువాడు మాత్రమే అయి ఉంటూ ఉన్నాడు. ఇతరులకు కూడా ఆయనను అనుసరించేలా ప్రేరేపించేవాడే నిజమైనటువంటి క్రైస్తవ నాయకుడు లేదా నిజమైనటువంటి మంచి నాయకుడు. నేను నాయకత్వంలో నేను క్రీస్తును అనుసరించి ఉంటూ ఉన్నాను అని చెప్పి అట్టి నాయకత్వపు లక్షణాలను లేదా అట్టి నాయకత్వపు ప్రేరణను ఇతరులకు కలిగించకపోయినట్లయితే అట్టి వాడు మంచి నాయకుడుగా లేదా క్రైస్తవ నాయకుడుగా వాడు చెప్పబడడు, పిలవబడడు, ఉండలేడు కూడా. ఇది సత్యమైనటువంటిది. ఎందుకంటే పౌలు అలా చేసి ఉంటున్నాడు. తను మాత్రమే నాయకుడిగా క్రీస్తుని అనుసరించుట కాదు, కానీ తను అనుసరించిన మార్గములోనే విశ్వాసులైనటువంటి వారిని కూడా నడిపిస్తూ అట్టి నాయకత్వపు బాధ్యతలను తన నడకలో అనుసరించినటువంటి వారిని చేసి ఉంటూ ఉన్నాడు. అలా కొంతమందిని మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. రెండవదిగా ఆదుకునేటువంటి నాయకుడుగా ఉండాలి అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే నాయకుని రూపము దాసుని స్వరూపము. నాయకుని యొక్క రూపం ఎలా ఉండాలి అంటే దాసుని యొక్క స్వరూపము కలిగిన వాడిని మనము మంచి నాయకునిగా గుర్తించగలుగుతాం. అందుకే యేసుక్రీస్తుల వారు స్వయాన సెలవిచ్చి ఉంటూ ఉన్నాడు. ఆయన సమస్తాన్ని కలిగి ఉండి కూడా ఈ లోకంలోనికి దాసునుగానే వచ్చి ఉంటూ ఉన్నాడు. అదే మాటను మనము ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే ఆదుకునే నాయకుడుగా నీవు ఉండగలిగిన దినమున నిజముగా నీవు క్రైస్తవ నాయకుడిగా లెక్కింపబడడానికి అవకాశము ఉంది. అలా కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి లేదా ఎంబీ సంఘాలలో ఉన్నటువంటి సేవకులు కానివ్వండి, అలాగున్నే నాయకులు కానివ్వండి, లేదా కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఎవరు ఆదుకునే నాయకులుగా, బాధ్యత కలిగిన నాయకులుగా ఉన్నారు? ఒకసారి మనకు మనముగా
నెమరు వేసుకుంటే ఇదే నాయకత్వంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకానొక సమయంలో చూసి ఉంటూ ఉన్నాం. మీ నాయకులను మీరు జ్ఞాపకము చేసుకొనండి అన్నటువంటి మాటను విని ఉన్నాం. ఇక్కడ ఈ బాధ్యతను అలాగున్నే ఆదుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు అంటే తిరిగి మనము మన నాయకుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నప్పుడు అట్టి వారిలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది మనము గ్రహించవలసిన వారమైంటున్నాం. అయితే క్రైస్తవ నాయకుడు సంఘమును లేదా విశ్వాసులను ఓదార్చువాడై ఉండాలి. అనగా ఇక్కడ విశ్వాసులను సంఘమును క్రీస్తు మాదిరిగా గొర్రెలుగానే లేదా మందగానే మనము ఊహించినట్లయితే వాటి గాయములను కట్టవలసిన వాడై ఉంటున్నాడు. వాటి ఎడల కరుణను మరియు ప్రేమను ఔషధముగా వాటికి వర్తింపజేయవలసిన వాడై ఉంటూ ఉన్నాడు. ఇక్కడ గాయపడిన వాటిని మందేసి కట్టుట కొరకు ఏ మందు ఉపయోగపడుతుంది అంటే దేవుడు స్వయాన సెలవిస్తుంటున్నటువంటిది ప్రేమ కరుణలే అట్టి రేగబడిన గాయమును కట్టగలిగినటువంటిది అన్నటువంటి సత్యాన్ని దేవుడు మనకు ఈ ప్రాతకాల సమయమునందు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. మన కాన్ఫరెన్స్ లో కానివ్వండి, క్రైస్తవ్యంలో కానివ్వండి, ఎంతమంది నాయకులు ఇలాంటి ప్రేమ కరుణలను కనపరుచుచు సంఘములో గాయపడినటువంటి చెదిరినటువంటి గొర్రెలను బాగు చేయుచూ ఉంటూ ఉన్నారో మనముగా జ్ఞాపకం చేసుకునవలసిన వారమైంటున్నాం. ఎందుకంటే ఈ సత్యము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయములో మొత్తం ఆ గ్రంథం అంతా కూడా కాపరి గొర్రెలను గూర్చే ఉంటూ ఉంది ఆ అధ్యాయం మొత్తం. ఇందులో ప్రత్యేకంగా 16వ వచనంలో మనం ఎట్టి సత్యాన్ని చూస్తూ ఉంటున్నాం. ప్రభు స్వయంగా ఇజ్రాయెల్ యొక్క గొప్ప కాపరిగా గాయపడిన వారిని బాగు చేస్తానన్నాడు. బలహీనులైనటువంటి వారిని నేను బలపరుస్తానని కూడా ఆయన వాగ్దానం చేసినటువంటి వాడు. అయితే ఆయన అట్టి వాగ్దానము చేయగా ఆయన నామమును లేదా ఆయన యందు విశ్వాసము లేక ఆయన పేరుని పెట్టుకున్నటువంటి క్రైస్తవ నాయకులమైన మనము ఈనాడు ఈ ప్రపంచంలో ఎందరో విశ్వాసులు, ఎన్నో సంఘాలు ఆ వారి యొక్క ఆత్మలకు అనేకమైనటువంటి గాయములు సంభవించినప్పటికీ కాపరిగా ఎంతమందిని వారిని ఆదుకుంటూ ఉన్నాం, ఎంతమందిని వారికి కరుణ ప్రేమలను కనపరచుతూ ఉంటూ ఉన్నాం. అందుకే దేవుడు ఈ ప్రాతకాల సమయమునందు నిన్ను లేదా నీకు అప్పగించబడినటువంటి సంఘమును లేదా విశ్వాసులను గూర్చి, కాపరిని గూర్చి లేదా నాయకుని గూర్చి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నీవు బాధ్యత కలిగి ఉండాలి, ఆదుకునేటువంటి స్వభావము ఉండాలి. ఆ ఆదుకునే స్వభావంలో ప్రేమ కరుణలు తప్పనిసరిగా నింపబడి ఉండాలి. అవి గాయపడినటువంటి హృదయం కలిగిన వారు, మన భాషలో చెప్పాలంటే నొచ్చుకునేటువంటి వారు, మనకు దూరంగా ఉండేటువంటి వారు, అలిగినటువంటి వారు, లేదా నాకు ఏదో దొరకలేదు అని ఈ మందకు దూరంగా ఉండేటువంటి వారి అందరికీ కూడా తగినటువంటి మందు ఏందయ్యా అంటే కేవలము కరుణామయుడు కనపరిచినటువంటి కరుణా ప్రేమలే ఇట్టి వ్యక్తులకు మందై ఉంటున్నది లేదా ఔషధ తైలమై ఉంటున్నదని దేవుడు మనకు జ్ఞాపకము చేయుచూ ఉంటూ ఉన్నాడు. ఎందుకనగా సంఘ విశ్వాసుల యొక్క భారమును భరించేటువంటి వాడు నాయకుడు, విశ్వాసుల పరిస్థితులపై సానుభూతి చూపేటువంటి వాడు, విశ్వాసుల పట్ల సహనాన్ని ప్రదర్శించేటువంటి వాడు, వాక్యంలో విశ్వాసులను ప్రోత్సహించే, విశ్వాసుల ఆందోళన తండ్రి సింహాసనం ముందు ఉంచేటువంటి కరుణా హృదయులైనటువంటి మంచి నాయకులు నేటి దినములలో ప్రతి చిన్న సమూహానికి లేదా ప్రతి చిన్న మందకు అవసరమైంటూ ఉన్నది. అది పెద్ద సంఘము కావచ్చు, చిన్న సంఘము కావచ్చు, కాన్ఫరెన్స్ కావచ్చు, లేదా కూడుకుంటున్న ఈ ప్రాతకాల సమయమునందు ప్రార్థన గడియ అన్నటువంటి సమూహంగా కూడుకుంటున్న మనలో అయినా కూడా మనకైనా కూడా ఇది అవసరమై ఉన్నదని దేవుడు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ సరిదిద్దవలసినటువంటి వాడు నాయకుడు అని సెలవిచ్చుతూ ఉంటూ ఉన్నది లేఖన భాగం. ఎందుకనగా నీవు కాపరివై ఉంటూ ఉన్నావు కాబట్టి నీ మందను నీవు సరి చేయకపోయినట్లయితే నీ మంద ఏనాడో తప్పుడు మార్గములో వెలుచు ఉన్నది అన్నది సత్యమైనటువంటి మాట ప్రియులారా. అందుకే గొర్రెల కాపరి తన పంచన సంచరిస్తున్నటువంటి గొర్రెను తిరిగి దొడ్డిలోనికి చేర్చినట్లుగానే క్రైస్తవ నాయకుడు తన సంరక్షణలో ఉన్నటువంటి వారు తప్పుదారి పట్టినప్పుడు ద్వేషము,
అతిశయోక్తి లేకుండగా వారిని సరిదిద్దాలి, క్రమశిక్షణను నేర్పించాలి. కానీ సాత్వికమైనటువంటి మనస్సు గల నాయకులు లేఖన సూత్రాల ప్రకారము ఇట్టి వారిని సరిదిద్దవలసిన వారైంటూ ఉన్నారు. ఎందుకు? గలితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, అనగా ఇతరుల విషయంలో నీవు ఏ శ్రద్ధనైతే కనపరుచుతూ ఉంటున్నావో, ఏ బాధ్యతను కనపరుస్తూ ఉంటూ ఉన్నావో, అట్టి విషయాలన్నింటినీ కూడా నువ్వు దృష్టిలో ఉంచుకొని మొట్టమొదట నీవు పడిపోకుండా, నాయకునిగా కాపరిగా నీవు పడిపోకుండా ఇతరులను సరిచేసే వ్యక్తిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎలా? సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను అని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది. కానీ ఈ విషయంలో విఫలమైనటువంటి నాయకులు లేదా క్రైస్తవ నాయకులు తన సంరక్షణలో ఉన్న వారి పట్ల ప్రేమను ప్రదర్శించలేరు. అది ఎప్పటికీ కూడా సాధ్యము కాదు. ఎందుకంటే పై విషయంలో నిన్ను నువ్వు పరీక్షించుకునకుండా ఇతరులను సరిచేయాలని ప్రయత్నించినప్పుడు నీవు సరి అయినటువంటి నాయకత్వాన్ని విఫలము చేసి ఉన్నావు అన్నది సత్యమైనటువంటి మాట. అందుకే దేవుడు తాను ప్రేమించే వారిని శిక్షిస్తాడు అని మనము సామెతల గ్రంథము 3:12వ వచనంలో చూస్తాం. ఎందుకంటే అక్కడ దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడో తండ్రి విషయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా దేవుడు అనగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రియ దేవుని సంఘమా, సంఘ కాపరిగా లేదా సంఘములో నాయకునిగా లేదా కాన్ఫరెన్స్ లో నాయకులుగా ఉన్నటువంటి వారందరూ నేర్చుకునవలసినటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ 12వ వచనములో సెలవీయబడిన విధముగా నీవు అట్టి సంఘమును అట్టి విశ్వాసిని ప్రేమిస్తూ ఉండినట్లయితే తప్పనిసరిగా అట్టి వాణిని సరిదిద్దుట కొరకు సాత్వికమైనటువంటి మనస్సుతో వాణ్ణి గద్దించవలసిన వాడవై ఉంటున్నావు. నిజంగా నీలో అతని ఎడల ప్రేమ ఉండినట్లయితే, నిజంగా నువ్వు మంచి నాయకుడు అయినట్లయితే అది నీలో వస్తుంది. ఎందుకంటే నీవు మంచి నాయకుడుగా ఉంటేనే నీ సంఘము మంచి సంఘముగా ఎంచబడుతూ ఉంది. నీవు ఎప్పుడైతే అట్టి సంఘములో చెదిరిన వారిని గద్దించి బుద్ధి చెప్పి సాత్వికమైనటువంటి మనస్సుతో ప్రేమించి కరుణిస్తూ ఉంటూ ఉన్నావో, ఆ సమయమునందు నీ సంఘములో ఉన్నటువంటి లేదా మన కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా సన్మార్గంలో నడవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే క్రైస్తవ నాయకుడు యేసు మాదిరిని అనుసరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. యేసును మాదిరిగా తీసుకునొక మనము ఇతరులను మాదిరిగా తీసుకొని సంఘంలో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి లేకుంటే మనకు తెలిసినటువంటి వారిని మనము దృష్టిలో ఉంచుకొని వారి నాయకత్వం వల్ల ఇది సాగుతుంది, వీరి నాయకత్వం వల్ల ఇది కొనసాగుతుంది అని చెప్పి మనము లోకస్తులను దృష్టిలో ఉంచుకొని వారిని మాదిరిగా మనము గనక అనుసరించి పాటించినట్లయితే నీవు విశ్వాసులను కాదు కదా, మొట్టమొదట నీవే మార్గము తప్పి ఉంటూ ఉన్నావు. నీ విశ్వాసులను కూడా తప్పుడు మార్గంలో నడిపించుచూ ఉన్నావు. నీ నాయకత్వము సరైనటువంటి నాయకత్వము కాదు. నీ నాయకత్వము చెడినటువంటి నాయకత్వమై ఉన్నది. కాబట్టి ఇట్టి విషయంలో నీవు శ్రద్ధను వహించి నీవు నాయకుని రూపము ధరించి ఉన్నావు అంటే నీలో దాసుని స్వరూపము ఉందో లేదో దాన్ని పరీక్షించుకున్నట్లయితే ఇవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతాయి సహోదరి సహోదరుడా. అంత మాత్రమే కాదు, కానీ క్రైస్తవ నాయకుని యొక్క చివరి పాత్ర ఏమిటి అంటే, ఏది ఏమైనప్పటికీ కూడా క్రీస్తు సంఘములో లేదా క్రీస్తుకు దొడ్డిలో ఉన్నటువంటి గొర్రె ఏదైతే ఉందో ఆ గొర్రె బాధ్యతను దేవుడు ఎప్పుడైతే నీకు అప్పగించి ఉంటున్నాడో అట్టి గొర్రె ఎప్పటికీ కూడా నశించిపోక ఉండుట కొరకు దాన్ని రక్షించాలి అన్నదే ఈ నాయకుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత లేదా చివరి బాధ్యత అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయమునందు నీవు ఇట్టి పాత్రను
కొనసాగిస్తూ ఉన్నావా? నశించుతున్నటువంటి ఆత్మను రక్షించుట కొరకు ప్రయాసపడుచూ ఉన్నావా? ఇట్టి పరిస్థితుల్లో నీవు గనక మందగోడిగా ఉన్న నాయకుడిగా ఉండినట్లయితే త్వరలోనే నీ మంద చుట్టూ తిరిగేటువంటి క్రూర మృగాలను బట్టి మందను నీవు కోల్పోవచ్చు ఉన్నావు, లేదా నీ మందలోని గొర్రెను నీవు కోల్పోబోవచ్చు ఉంటూ ఉన్నావు. ఇది గమనించు. ఎందుకంటే నీ నాయకత్వం కింద, నీ కాపరత్వం కింద గొర్రెలు అన్నీ ఉన్నాయి అని నువ్వు అనుకుంటూ ఉండినట్లయితే నువ్వు పొరపాటులోనే నడుస్తూ ఉంటూ ఉన్నావు. ఎందుకనగా నీ చుట్టూ లేదా నీ మంద చుట్టూ క్రూరమైనటువంటి మృగములు అట్టి మందను ఎప్పుడు చెదరగొడదామా, ఎప్పుడు అందున్నటువంటి గొర్రెలను పట్టుకుందామా అని చూస్తూ ఉంటాయి. ఇక్కడ కేవలము దుష్టుడు అన్నది వాస్తవమే, కానీ ఆ దుష్టుని మనము సరాసరి చూడలేకపోయినా, సరాసరి వాని క్రియలను మనము చూడలేకపోయినా వాని అనుచరుల ద్వారా ఇట్టి క్రియలు సంభవించుచూ ఉన్నాయి. కాబట్టి నీవు ఇట్టి మందలను కోల్పోకుండా ఉండాలి అంటే నీ నాయకత్వపు బాధ్యతలో అట్టి మందను, అట్టి సంఘాన్ని, అట్టి విశ్వాసిని నువ్వు రక్షించుట కొరకు సమర్థుడవై ఉండాలన్నది వాస్తవం. ఎందుకనగా నేటి దినములలో క్రూర మృగములు తప్పుడు మాటలతో, తప్పుడు సిద్ధాంతాలతో సంఘములను, విశ్వాసులను ఆకర్షించడానికి అనేక విధములుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అందులో చాలా మంది వారి వారి మభ్యపు మాటలను బట్టి, అనగా మసిబూసి నేరేడు కాయను చూపించినారు అని అంటారు కదా. నేరేడు కాయ నల్లగానే ఉంటుంది, కానీ అది నేరేడు పండు కాకముందే కాయగా ఉండినప్పుడే దానికి మసి పూసినట్లయితే ఏమవుతుంది? కాయనే పండైనట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇలాంటి క్రూర మృగ స్వభావాలను కలిగినటువంటి నాయకులు కూడా మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను వారి తప్పుడు మాటల ద్వారా చెదరగొట్టుకొని వెలుచూ ఉంటూ ఉన్నారు, లేదా చెరపట్టుకొని వెలుచూ ఉంటూ ఉన్నారని మనము గ్రహించవలసిన వారమైంటూ ఉన్నాం. ఎందుకంటే యేసు హెచ్చరించినటువంటి వారిచే ఈ అబద్ధాలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఎవరిని గురించి యేసు హెచ్చరించి ఉంటూ ఉన్నాడు అంటే, దుష్టుని యొక్క లక్షణాలను పులికిపుచ్చుకున్నటువంటి వ్యక్తులు మీ మధ్యలో ఉంటారు, కాబట్టి అట్టి వారి విషయంలో మీరు జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తాడు. ఎలాంటి వారు అంటే మనలాంటి వారే, మనలాగానే విశ్వాసులుగానే ఉంటారు, మన సంఘంలోనే ఉంటారు, మనతోనే తిరుగుతారు, కానీ వారి లోపలి స్వభావం మాత్రము క్రూర మృగములను పోలి ఉంటూ ఉన్నది అని మనకు మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో సెలవీయబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ విశ్వాసుల విషయంలో యేసుక్రీస్తుల వారు హెచ్చరించినటువంటి ఆ అబద్ధికులు ఎవరైతే ఉంటున్నారో వారి విషయంలో కూడా విశ్వాసులు, నాయకులు ఇరువురును కూడా బహు జాగ్రత్తను కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అయినది. ఎందుకంటే యేసు అంటాడు, వారు గొర్రెతోలు ధరించి మీ యొద్దకు వస్తారు గాని లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు అని అంటూ ఉన్నాడు. ఉన్న నాయకులు మనలను లేఖనాల సత్యం నుండి తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇట్టి తప్పుడు వ్యక్తుల మాటల నుండి మనము మన సంఘాలను, విశ్వాసులను మంచి నాయకులుగా ఉండి రక్షించుకునవలసిన వారమైంటూ ఉన్నాం. ఈ విశ్వాసులనే మనము మంచి నాయకులుగా ఉండి రక్షించుకునకపోయినట్లయితే మన సంఘములు పాడైపోతాయి, మన సంఘము దినదినము దిగజారిపోతూ ఉంది. అందుకే దేవుడు ఈ ఉదయకాల సమయమున నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఈ సంఘ నాయకుడిని గూర్చినటువంటి లేదా క్రైస్తవ నాయకుడిని గూర్చినటువంటి ఒక వ్యక్తి, అనగా జాన్ మార్క్ ఆర్థర్ అనబడుచున్నటువంటి వ్యక్తి రచించిన ఏ ఫ్యూ గుడ్ షెపర్డ్స్ అనబడుచున్నటువంటి బుక్ లోను కొన్ని మాటలను మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏమిటి ఆ మాటలు అంటే, సంఘము కోసము దేవుడు నియమించినటువంటి ప్రణాళిక ప్రకారము నాయకత్వము అనేది వినయపూర్వకమైన ప్రేమతో కూడిన సేవ యొక్క స్థానం అది. అయితే ఈ లక్షణాలు మనము కలిగి నడుస్తూ ఉన్నామా లేదా? మనలో వినయత్వము అనేది ఉందా? ప్రేమ అనేది ఉందా? మనము యేసుక్రీస్తుల వారు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ప్రకారమే
నడుస్తూ ఉన్నామా అన్నది మనకు మనముగా పరీక్షించుకునవలసిన వారై ఉంటున్నారు. చాలా మంది నాయకులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. సంఘ నాయకత్వం అనేది మంత్రిత్వ శాఖ నిర్వహణ కాదు, తెలివి గల సెలబ్రిటీలు కాదు, దేవుడు నాయకులుగా నియమించిన వారిని పాలించే చక్రవర్తులు కాదు. క్రైస్తవ నాయకులు అంటే వినయపూర్వకమైనటువంటి బానిసలు అని, లేదా దాసులు, వినయపూర్వకమైనటువంటి దాసులు అని పిలువబడుచు ఉన్నటువంటి వారే క్రైస్తవ నాయకులు. ఎందుకంటే శ్రమించే సేవకులై ఉన్నారు ఈ క్రైస్తవ నాయకులు లేదా సంఘ కాపరులు. దేవుని ప్రజలను నడిపించేవారు అన్నిటికంటే ఎక్కువగా త్యాగం చేస్తారు. భక్తి, విధేయత మరియు వినయానికి ఉదాహరణగా వారు నిలబడతారు. యేసు తన శిష్యుల పాదాలను కడిగి మనకు మాదిరిని కనపరిచేంటూ ఉన్నాడు. ఈ పనిని అణగారిన బానిసలు, అణగారినటువంటి బానిసలు, డౌన్ ట్రోడెన్ పీపుల్ అని ఎలా అంటున్నామో అలాంటి స్థితిలోనికి యేసుక్రీస్తుల వారు దిగజారిపోయి శిష్యుల పాదాలే కడిగి ఆయన మాదిరి కనపరిచేంటూ ఉండగా, నేటి దినములలో ఎంతమంది క్రైస్తవులము మన తోటి సేవకుల యొక్క పాదాలు గడుగుతూ ఉంటున్నా, లేదా మన విశ్వాసుల పాదాలు గడుగుతూ ఉంటూ ఉన్నా, లేదా మన సంఘ నాయకుల పాదాలు గడుగుతూ ఉంటూ ఉన్నా. 2009వ సంవత్సరము లేదా 2007 మధ్య కాలంలో ఒక వ్యక్తి దూర ప్రాంతం నుండి వచ్చి అట్టి కార్యాన్ని చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు మెనోనైట్ లో. కానీ అది ప్రతి సేవకునికి, ప్రతి సంఘ నాయకులకు కూడా నామూసి కనిపించిందేమో. అందుకే తమను తాము తగ్గించుకోలేకపోయి ఉంటున్నారు మెనోనైట్ నాయకులు. అందుకే నేటి దినమందు ఆ మంచి నాయకులు లేక ఈ మెనోనైట్ కాన్ఫరెన్స్ యావత్తు కూడా మార్గము తప్పి ఉంటూ ఉన్నది, లేదా దుర్మార్గములో నడుచుచూ ఉన్నది అని మనము సెలవీయవచ్చు. ఎందుకంటే నేను మనమందరము కూడా గొప్ప నాయకులుగా ఉండాలి అని అనుకుంటే మనము అణగారినటువంటి బానిసలుగా ఉంటే తప్పనిసరిగా మనము గొప్ప నాయకులముగా, ఘనత నొందిన నాయకులముగా ఉండుట కొరకు దేవుడు అవకాశాన్ని కలిగిస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనము అదే సత్యాన్ని చూస్తూ ఉంటూ ఉన్నాం. నాయకుడికి ఉండవలసినటువంటి స్వభావములు ఏటివి? అసలు నువ్వు నాయకుడు అంటే నాయకుని యొక్క రూపం ఏంది అంటే దాసుని యొక్క స్వరూపమే నాయకుని యొక్క రూపం. దాసుని యొక్క స్వరూపము నాయకునిలో లేకపోతే వాడు లౌకిక సంబంధమైనటువంటి నాయకుడే అవుతాడు. లౌకిక సంబంధమైనటువంటి నాయకుడు అన్నప్పుడు మనం ఎవరినైనా లెక్కించుకోవచ్చు, అనగా కంపేర్ చేసుకునవచ్చు. అందుకే దేవుడు చెలవిస్తూ ఉంటూ ఉన్నాడు, ఈ విశ్వాంతరాలకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారే అల్పుడైనటువంటి దాసునిగా తనను తాను తగ్గించుకొని ఇట్టి కార్యము చేస్తే నేడు ఏ సంఘ నాయకుడికి తనను తాను గొప్పవానిగా భావించేటువంటి హక్కు ఏ నాయకునికి లేదు. ఎందుకంటే నీలో, అనగా క్రైస్తవ సంఘ నాయకునిగా ఉండిన నీలోనే తగ్గింపు స్వభావం లేదు, నీలోనే కరుణ లేదు, నీలోనే ప్రేమ లేదు, నీలోనే గాయపడిన వారిని బాగు చేసేటువంటి తత్వం లేదు, బలహీనులైనటువంటి వారిని వాక్యాహారం చేత బలపరిచేటువంటి శక్తి సామర్థ్యాలు నీలో లేవు. అలాంటప్పుడు నేను ఎలా మంచి కాపరులమని అనిపించుకునగలుగుతాం? యేసుక్రీస్తుని మాదిరిగా ఉంచుకుంటూ ఉన్నాము, కానీ ఆయన మాదిరిని మనము కనపరచలేకపోవచ్చు ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున నీకు నీవుగా జ్ఞాపకము చేసుకో. ఎందుకంటే మనం అందరము కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, అనగా మన కాన్ఫరెన్స్ లో, మెనోనైట్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, దారము నాయకుడై ఉంటూ ఉన్నాడు, సుక్కాని నాయకుడై ఉంటున్నాడు, రాడరు నాయకుడై ఉంటున్నాడు, భయభక్తులు క్రీస్తు అయి ఉంటూ ఉన్నాడు. కాబట్టి దారము లేని గాలి పటాలముగా మనము ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నాం, సుక్కాని లేని నావగా మనం ఈ లోకంలో కాన్ఫరెన్స్ లో ఉంటూ ఉన్నాం, రాడారు లేని విమానము వలె తిరుగుతూ ఉంటూ ఉన్నాము గమ్యము తెలియక. గనక సహోదరి సహోదరుడా, నిజమైనటువంటి గమ్యమును తెలుసుకొని అప్పగించిన
ఈ నాయకత్వపు బాధ్యతలో నీవు భయభక్తులు కలిగి జీవించినట్లయితే తప్పనిసరిగా దేవుడు సెలవిచ్చినటువంటి బాధ్యతలను ఎరుగుతావు. అలాగున్నే ఆదుకునేటువంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటావు. అంత మాత్రమే కాదు, కానీ సరిద్దవలసినటువంటి నాయకుడుగా నువ్వు స్థిరపడతావు. చివరిగా నీకు ఉండవలసినటువంటి లక్షణము లేదా నీ చివరి పాత్ర ఏమిటి అంటే, నశించు దానిని రక్షించేటువంటి బాధ్యతను నువ్వు పుచ్చుకుంటావు. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ నాయకునిగా ఉండగోరుచున్నావో నీకు నీవుగా ప్రశ్నించుకోవలసిందిగా ఈ ఉదయకాల సమయమునందు ప్రభువు పేరట మీ అందరికీ మనవి చేయించు ఉంటున్నాను. దేవుడి ఇట్టి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.